ఓకే, సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమెన్. ద ప్రేయర్ ఆఫ్ ది అప్రైట్ ఈజ్ హిస్ డిలైట్. ఒక యథార్థవంతుడు, నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడంట, ఆనందిస్తాడంట. క్రొత్త నిబంధనలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు మనుషులందరి కోసం ఆయన మానవునిగా జన్మించి తన మహిమను విడిచి తనను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, రక్తమును కార్చాడు. రక్తమును కార్చి ఆయన మరణించిన తర్వాత ఆయన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించి, ఆయన హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదివితే అక్కడ ఉంటుంది, ఆయన రక్తముతో ప్రవేశించాడంట. సో ఆయన రక్తంతో ప్రవేశించిన తర్వాత ఎంతమంది అయితే ఆయన నిబంధనలోనికి వస్తారో, ఆయన చేసిన త్యాగంను ఎంతమంది అంగీకరిస్తారో, ఆ రక్తమును బట్టి మనము కూడా ఆయన సన్నిధిలో ప్రవేశించి మొరపెట్టే అర్హత, ప్రార్థన చేసే యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు మనం కలిగి ఉన్న యోగ్యత, ఈరోజు మనం కలిగి ఉన్న యాక్సెస్ పాత నిబంధనలో ఉన్న భక్తులకు లేదు. వారు మొరపెట్టాలంటే, ప్రార్థన చేయాలంటే ఒక బలి అర్పించి రక్తమును చిందించి వారి విజ్ఞాపన చేయాలి. వారు దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. అంతే తప్ప డైరెక్ట్గా ఏ వ్యక్తి కూడా దేవుని సన్నిధిలోనికి, దేవుని సింహాసనం ముందుకు వెళ్ళే యోగ్యత ఆ రోజుల్లో లేదు. కానీ ఈరోజు దేవుడు చేసిన త్యాగమును బట్టి మనకు ఉచితముగా మోకరించవచ్చు, లేకపోతే ఏ స్థలంలో ఉన్నా కూడా తండ్రి అని పిలిచి ఆయనతో మాట్లాడే యోగ్యత, ఆ కృప మనకు అనుగ్రహించబడింది. అయితే ఇక్కడ రాయబడి ఉంది, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. ఒక పాపి, నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు అది దేవుని సన్నిధిలోనికి వెళ్ళదు, అది ఆయనకు హేయముగా ఉంటుంది. ఒక భక్తిహీనుడు ప్రార్థన చేసినప్పుడు ఒకటే ఒక ప్రార్థన దేవుడు వింటాడు. ఏంటది? ప్రభువా, నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను నీ రక్తంతో కడుగు. ఈ ఒక్క ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. కానీ ఇంకా ఏ ఇతర ప్రార్థన చేసినా, విజ్ఞాపన చేసినా అది దేవుడు అంగీకరించాడు. కానీ దేవుని రక్తం చేత కడగబడిన ఒక యథార్థవంతుడు, నీతిమంతుడు మొరపెట్టినప్పుడు, దేవుణ్ణి పిలిచినప్పుడు అది ఆయనకు ఆనందమును కలిగిస్తుందంట. ఆదికాండం 4వ అధ్యాయంలోనికి మనం వెళ్తే మొట్టమొదటిసారిగా భూమి మీద వర్షిప్ అనేది జరిగింది, ఆరాధన జరిగింది. అదే సమయంలో మర్డర్ కూడా జరిగింది. కయీను పొలమును సేద్యపరచువాడు కాబట్టి కొంత పొలంలో నుంచి ఆఫరింగ్ దేవునికి తీసుకొచ్చాడు. హేబేలు గొర్రెల కాపరి కాబట్టి ఆ గొర్రె మందలో నుంచి శ్రేష్టమైంది ప్రథమ ఫలమును దేవుని యొద్దకు తీసుకొచ్చి బలిగా అర్పించాడు. అయితే హేబేలు బలి దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటారు? హేబేలు తీసుకొచ్చిన అర్పణలో రక్తం ఉంది, కయీను తీసుకొచ్చిన అర్పణలో రక్తం లేదు. ఒక వ్యక్తి ఆ రోజుల్లో దేవుని ఆరాధించాలన్నా, ప్రార్థించాలన్నా రక్తము ద్వారానే, బలి అర్పణ ద్వారానే దేవుని చెంతకు చేరగలుగుతాడు. కయీను మాత్రం నిర్లక్ష్యముతో, దేవునికి విధేయత లేకుండా తాను చేసే పనిలో ఎంతో కొంత తీసుకొచ్చి దేవుని దగ్గర అర్పణగా ఇచ్చాడు. కానీ హేబేలు మాత్రం శుద్ధ హృదయముతో, ఒక సరి అయిన మనస్సు కలిగి, సరి అయిన ప్రొసీజర్ కలిగి, దేవుని పట్ల సరి అయిన సహవాసం కలిగిన వ్యక్తిగా దేవుని దగ్గరికి ఆయన బలిని తీసుకొచ్చాడు. కానీ కయీను మాత్రం ఆదికాండంలో 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఏమంటున్నాడు అక్కడ? నీవు సత్క్రియ చేస్తే, నీవు నాకు నచ్చిన అర్పణ తెస్తే, సరి అయిన అర్పణ నీవు అర్పిస్తే దాన్ని నేను అంగీకరించనా? నిన్ను నేను అంగీకరించనా? నీకు తెలుసు నాకేం కావాలో, నేనేం అంగీకరిస్తానో నీకు తెలుసు, నేను ఎటువంటి ఆరాధన స్వీకరిస్తానో నీకు తెలుసు. కానీ తెలిసి కూడా నాకు అవిధేయత చూపిస్తూ, హృదయంలో సరి అయిన మోటివేషన్ లేకుండా, సరి అయిన ఒక ఉద్దేశం లేకుండా నా సన్నిధిలోనికి వచ్చి ఏదో ఒక పొలము పంటలోని తీసుకొచ్చి నాకు అర్పించావు, అది నేను ఎలా అంగీకరించాలి అని దేవుడు మాట్లాడినప్పుడు కయీను కోపం తెచ్చుకున్నాడంట. నేను చేసింది తప్పు ప్రభువా, ఇంకొకసారి నేను నిర్లక్ష్యంగా నేను ఇలా చేయను, విధేయత కలిగి నీకు శ్రేష్టమైన బలి నేను తీసుకొస్తానని ఒప్పుకోకుండా, కన్ఫెస్ చేయకుండా
ఇంకా కోపము తెచ్చుకొని ముఖము చిన్నబుచ్చుకున్నాడంట. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది, హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడంట. ఎలా అంటే విశ్వాసమును బట్టి. ఎలా? విశ్వాసమును బట్టి. కయీను తెచ్చాడు అర్పణ, కానీ విశ్వాసమును బట్టి తేలే. ఆత్మ సంబంధముగా దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాని ప్రకారంగా అర్పణ తేలేదు, కానీ హేబేలు మాత్రం విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టమైన బలి, దేవుడు కోరిన అర్పణ కయీను కంటే శ్రేష్టంగా దేవునికి అర్పించాడు. ఎప్పుడైతే ఆ యథార్థవంతమైన మనస్సుతో దేవునికి అర్పించాడో దేవుడు దాన్ని స్వీకరించాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని వ్రాయబడి ఉంది మనం చదివిన వాక్యంలో. యథార్థ హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ బలి నీకు ఇష్టం, ఈ శ్రేష్టమైన దానితో నిన్ను ఆరాధించాలని నీ వద్దకు వచ్చానని ఎప్పుడైతే ఆ దేవునికి ఆ బలి అర్పించాడో దేవునికి ఇంపైన సువాసనగా బలి ఉంది. దేవుడు ఆ బలిని అంగీకరించాడు. ఒకసారి యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో చాలు ఆతురముగా పరిగెత్తిరి. కయీను నడిచిన మార్గములో వారు నడిచిరి అని వ్రాయబడింది. కయీను ఏ మార్గంలో నడిచాడు? ఇంకొక మాట చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండెను కనుకనే కదా. కయీను క్రియలు ఎలా ఉన్నాయంట? చెడ్డ క్రియలు, నీతి క్రియలు కాదు, యథార్థ క్రియలు కాదు, దేవునికి ఆయాసకరమైన క్రియలు తన జీవితంలో ఉన్నాయి. కయీను వంటి వారమై మనము ఉండరాదు. కయీను దుష్టుని సంబంధి అయి ఉన్నాడంట, తన తమ్ముణ్ణి చంపినవాడిగా ఉన్నాడంట. ఒక స్పిరిట్ తన మీద ఉంది, ఏంటంటే మనుషులను చంపే స్పిరిట్, దేవునికి విరోధముగా బ్రతికే స్పిరిట్, శాపస్పందమైన స్పిరిట్ తన జీవితంలో ఉంది. ఆ ఆత్మ కలిగి కయీను ముందుకు వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఈ ఆత్మ కలిగి జీవించడం ప్రారంభించాడో దేవునికి అవిధేయత కలిగి జీవించడం ప్రారంభించాడు. అవిశ్వాసముతో ముందుకు వెళ్ళడం జీవించాడు. దేవునికి ఇష్టమైన బలి అర్పించకుండా తన సొంత ఆలోచనలతో, తన సొంత ఉద్దేశములతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనతో దేవుడు ఏమంటున్నాడంటే, కయీను వంటి వారమై మనం ఉండడానికి వీల్లేదు. హేబేలు వంటి వారిగా యథార్థవంతులముగా దేవునికి ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేయాలి. యథార్థవంతులంగా ఎప్పుడైతే జీవించి ప్రార్థిస్తామో మన ప్రార్థనను బట్టి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంతటిలో సోఫార్ ఇప్పటి వరకు నేను చదివిన దాని ప్రకారం నాకు బాగా నచ్చిన ప్రార్థన, నా హృదయాన్ని బాగా కదిలించిన ప్రార్థన ఏంటంటే మోషే చేసిన ప్రార్థన. ఎప్పుడైనా మీ జీవితంలో దేవుడు పశ్చాత్తాపపడడం చూసారా? దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించిన తర్వాత ఒక త్రోవలో తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అలా తీసుకొని వెళ్తూ ఉంటే వారు ప్రయాణం చేస్తూ 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 ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెనక ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉంది. ముందేమో పోవడానికి మార్గం లేదు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా అని మోషే దేవుని తట్టు చూసినప్పుడు, నా వైపు ఎందుకు చూస్తున్నావు మోషే, నీ కర్రను చాపు, నీ కర్రను చాపి అక్కడ నిలబడు అని అన్నప్పుడు మోషే వెళ్ళి తన కర్రతో ఎర్ర సముద్రం వైపు చాపి నిలబడతాడు. అప్పుడు అద్భుతమైన రీతిలో 2 పాయలుగా సముద్రం చీల్చబడడం, ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు అందులో నుంచి ప్రయాణం చేయడం, ఐగుప్తు సైన్యం కూడా వారిని వెంటాడుతూ అందులోనికి రావడం, ఆ సముద్రం మధ్యంలోనికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు సైన్యం అంతటిని దేవుడు ఆ సముద్రంలో హతమార్చడం, ఇవన్నీ చూసాం. ఇప్పటికీ ఎవిడెన్సెస్ ఉన్నాయి. రెడ్ సీలోనికి వెళ్తే ఫరో రథములు అక్కడ ఉన్నాయి, ఫరో చక్రములు అక్కడ ఉన్నాయి, ఇప్పటికీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, రైట్. ఇంకా వారు ధరించిన హెల్మెట్స్ ఉన్నాయి, ఇంకా సముద్రంలో ఆధారాలు ఉన్నాయి. అంటే అద్భుతమైన కార్యాలు అక్కడ దేవుడు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అక్కడి నుంచి నడిపించాడు. అలా ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీవు సీనాయి కొండ మీదికి రా, 40 రోజులు నీవు నాతో గడపాలి, నేను నీతో గడపాలి అని మోషేను దేవుడు పైకి పిలిచినప్పుడు
ఇంకా మోషే ఏమైపోయాడో ఇంకా రావట్లేదు కిందికి, ఈయన ఆనవాళ్ళు అసలు ఏమైపోయాయో అని ప్రజలు అనుమానించి మాకు ఇంకొక దేవుడు కావాలని అహరోన్ దగ్గరికి వచ్చారు. అహరోన్ దగ్గరికి వచ్చి ఇదంతా మనకు తెలుసు, అయ్యా మాకు ఇంకొక దేవుడు కావాలి, ఈ మోషే ఏమైపోయాడో ఈ దేవుడు ఏమైపోయాడో మాకేం అర్థం కావట్లేదని అహరోన్ దగ్గరికి వచ్చినప్పుడు మీ బంగారం అంతా తీసి నాకు ఇవ్వండి అని ఒక బంగారముతో దూడను తయారు చేసి ఇగో ఈయనే మన దేవుడు అని చెప్పి ఆరాధించడం ప్రారంభించారు. ఐగుప్తులో నుంచి మనల్ని విడిపించింది, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసింది, మనల్ని ఇంతవరకు నడిపించింది ఈ దేవుడే అని చెప్పి ఆ విగ్రహం ముందు ఆరాధన చేస్తూ, నాట్యమాడుతూ, బలులర్పిస్తూ, భయంకరమైన కార్యకలాపాలు చేస్తూ అక్కడ ఉన్నారు. అటువంటి సమయంలో ఆ సీనాయి పర్వతం మీద దేవుడు వీరి కార్యములను చూస్తూ దేవుడు ఏమంటాడంటే, వీరు స్టిఫ్ నెక్డ్ పీపుల్, వీరు మొండి ప్రజలు, వీరికి నేనంటే భయం లేదు, నా కార్యములంటే భయం లేదు, ఇప్పుడే చెప్పాను నా త్రోవలేంటో నా ఆజ్ఞలేంటో, అప్పుడే తప్పిపోయారు. కాబట్టి మోషే నిన్ను మాత్రం వదిలేస్తా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ హతమారుస్తానని ఉగ్రతతో కోపముతో దేవుడు మాట్లాడినప్పుడు మోషే ఏమంటాడంటే, అయ్యా చదువుదాం ఒకసారి నిర్గమకాండం 32వ అధ్యాయం 11 నుంచి 14వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఏలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. మోషే చెప్తున్నాడు దేవునికి, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, ఈ కీడు నుంచి మల్లుకో అని దేవుడికి చెప్తున్నాడు. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానం నాకు ఇచ్చేదనయు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అబ్బా, ఇది నాకు ఏమంటారు, మైండ్ బాగ్లింగ్ స్క్రిప్చర్ అంటారు కదా. మోషే ఏంటి, దేవుని దగ్గరికి పోవడం ఏంటి, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చెప్పిన మాట గుర్తు తెచ్చుకో, ఈ కీడు చేయొద్దు ప్రభువా, నువ్వు సంతాపపడని చెప్పడం ఏంటి, మోషే ప్రార్థన దేవుడు విని సంతాపపడడం ఏంటి? నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటో తెలుసా? నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ పొద మండుతూ ఉంది కానీ పొద కాలిపోవట్లేదు, ఈ వింతేంటో చూద్దామని మోషే అక్కడికి భయముతో వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ కూర్చుంటే 7వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక్క మాట తీసుకోండి, నా అన్న మాట ఒక్కటి తీసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను దేవుడు చెప్తున్నాడు, నా ప్రజల బాధను. 32వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రజలు చెడిపోయారు, దేవుని మార్గం నుంచి తొలగిపోయారు. అదే 7వ వచనంలో చదవండి ఒకసారి. 32వ అధ్యాయంలో 3వ అధ్యాయం 7వ వచనంలోనేమో నా ప్రజల బాధ అన్నాడు. 32:7కి వచ్చేసరికి ఏమన్నాడు చూడండి, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తులో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. చూసారా దేవుడు ఎంత సెంటిమెంటల్గా ఉన్నాడో? ఆయన మార్గంలో నడిచినంతసేపు, ఆయనకు మొరపెట్టినంతసేపు నా ప్రజలు అన్నాడు. ఎప్పుడైతే చెడిపోయారో, దేవుని ఆజ్ఞను తిరస్కరించారో, మోషేతో అంటున్నాడు నీవు రప్పించిన ప్రజలు, నీ ప్రజలు అంటున్నాడు. ఎంత మారిపోయింది! అలా దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే అంటున్నాడు, ఇదంతా కాదు ప్రభువా, నా ప్రజలు కాదు, నేను రప్పించిన ప్రజలు కాదు. మరలా మీరు తర్వాత చదవండి, నీవు రప్పించిన ప్రజలు, నీ ప్రజలు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో వాగ్దానం చేశావు, ఆ వాగ్దానం మర్చిపోవద్దు. ఈ కీడు నువ్వు చేయడానికి వీల్లేదు ప్రభువా, నువ్వు సంతాపపడు అన్నప్పుడు దేవుడు సంతాపపడ్డాడంట. హల్లెలూయా. అది ఎట్లుంటుందంటే
భారీ వర్షం పడి 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 సైలెంట్ అయిపోయినట్టుగా ఉంటుంది. నేను చదివినప్పుడు ఆ ఫీల్. ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్, ఇద్దరి మధ్య సంభాషణ. నేను కీడు చేస్తా, నేను వారిని చంపేస్తా, నా ఉగ్రత వారి మీదకి వస్తుంది, వారిని లేకుండా చేస్తా, నిన్ను మాత్రమే నేను హెచ్చిస్తా అంటే మోషే అంటాడు, వద్దయ్యా, అందరూ చుట్టూ దేశాలలో వీరిని చంపడానికి నువ్వు తీసుకొచ్చావు, వీరిని లేకుండా చేయాలని తీసుకొచ్చావు అంటారు. నన్ను కాదు, నువ్వు చెప్పిన మాట ప్రకారమే వీరిని ఆకాశ నక్షత్రముల వలె చేయాలి, ఇసుక రేణువుల వలె విస్తార జనముగా వీరు కావాలి, నీ దీవెన పొందిన వారిగా వీరు ఉండాలి అని మొరపెట్టినప్పుడు దేవుడు సంతాపపడ్డాడంట. దేవుడు పశ్చాత్తాపపడ్డాడు. ఒక్క వ్యక్తి ప్రార్థన, ఒక్క నీతిమంతుడు ఈ ప్రజల పక్షంగా నిలబడి మొరపెట్టినప్పుడు దేవుని ఉగ్రత మళ్లించబడి దేవుని రక్షణ వారి మీదకి వచ్చింది, దేవుని ప్రేమ వారి మీదకి వచ్చింది, దేవుని వాత్సల్యత వారి మీదకి వచ్చింది. వీరు సరైన ప్రజలు కాకపోయినా, తప్పిపోయినా కూడా ఈ ఉగ్రత నుండి తప్పించబడ్డారు. కారణం ఏంటంటే ఒక్క నీతిమంతుని ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు మనం ఆ ఒక్క నీతిమంతునిగా ఉండాలి. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందము కలుగజేస్తుందంట. మన కుటుంబ రక్షణ కొరకు, మనం పనిచేసే స్థలంలో ఉంటున్న వారి రక్షణ కొరకు, మన వీధిలో ఉంటున్న వారి కొరకు, మన దేశ ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు మనము నిలబడగలగాలి, మనము మొరపెట్టాలి, మనము విజ్ఞాపన చేయాలి. ఆయన చేసిన వాగ్దానములు జ్ఞాపకం చేస్తూ, ఆయన వాక్యమును ఎత్తిపట్టి, ప్రభువా మాతో నీవు ఇలాగ చెప్పావు, నీ వాగ్దానాలు ఈ విధంగా ఉన్నాయి, నువ్వు మాట తప్పడానికి నరుడవు కాదు ప్రభువా, నీవు సజీవుడవైన దేవుడవు, తప్పకుండా ఏది ఏమైనా నీవు ఈ వాగ్దానంలో నెరవేర్చాల్సిందే అని నీతిమంతులంగా మనం ఎప్పుడైతే నిలబడతామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మొరపెడతామో, మన ప్రార్థనను బట్టి ఆయన ఆనందించి మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? దేవునికి అంగీకారముగా, దేవునికి ఇష్టమైనవిగా, దేవుడు కోరుకునినవిగా ఉన్నాయా? మన ప్రార్థనలో ఎక్కువగా మనకు నచ్చినవి, మనకిష్టమైనవి, మన కోరికకు తగినట్లుగా అడుగుతూ ఉంటాం. కానీ యథార్థవంతులముగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని చూసి సంతోషించాలి. అబ్బా, నా కుమారుడు వచ్చాడు, నా కుమార్తె వచ్చింది, ఇంకా ఆయన అడుగుతూ ఉంటే నేను ఇస్తూ ఉంటా, ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆయన సమీపముగా ఉండి నేను జవాబు ఇస్తా అని దేవుడు ఆనందించాలి. దేవుడు ఆనందించాలి. ఈ లోకమునకు ఉప్పై మనం ఉన్నాం, ఈ లోకమునకు వెలుగై మనం ఉన్నాం. మనం చేసే ప్రార్థనలు లోకమునకు వెలుగు చూపించే విధంగా ఉండాలి. మనం చేసే విజ్ఞాపనలు లోకమునకు రక్షణ తెచ్చే విధంగా ఉండాలి. లోకమునకు యేసుక్రీస్తు ప్రభువును చూపించే విధంగా ఉండాలి. మన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువుకు మూలముగా ఉండాలి. కానీ మన కోరికలకు తగినట్లుగా, మన చిత్తములకు తగినట్లుగా, మన ఉద్దేశమునకు తగినట్లుగా కాదు. నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఈరోజు మనం నీతిమంతులంగా దేవుని సంతోషపెట్టే ప్రార్థన చేయాలి. ఒక హేబేల్ లాగా, ఒక మోషే లాగా, ఒక అబ్రహాం లాగా, ఒక జకర్యా, ఎలిజబెత్ లాగా శ్రేష్టమైన ప్రార్థన, శ్రేష్టమైన భక్తి జీవితం మనం జీవించాలి. పరమగీతంలో 2వ అధ్యాయం 14వ వచనం, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఎంత బాగుందండి. ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రియుడు ప్రియురాలతో చెప్తున్నాడు. అంటే ప్రియుడెవరు? ప్రియుడెవరండి? గట్టిగా చెప్పండి. మీ మనసులో ఉన్నోళ్ళు కాదు. ఓకే, ప్రియుడెవరు? అంటే యేసుప్రభు మీ మనసులో లేడన్నమాట. మీరు కిలుక్కుమని నవ్వారంటే మీ మనసులో యేసుప్రభు లేడు, ఎవరో ఉన్నారు. అవునా కాదా? సరే, మీకు దేవునికి తెలుసు, నాకెందుకు మధ్యలో. ప్రియుడు ఎవరంటే యేసుప్రభు. ప్రియురాలు ఈ పావురం ఎవరంటే నేనే. మీకు విశ్వాసం ఉంటే నేనే అని చెప్పండి. నేనే. సంఘముగా మనమే, సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏంటంట? బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు కొండ మరుగులో, సీక్రెట్ ప్లేసెస్లో ఉండే నా పావురమా, నీ ముఖం ఒకసారి నాకు చూపించవా? ఇదేది తెలుగులో కొత్త ట్రాన్స్లేషన్లో ఎలా ఉందంటే,
నీ ముఖం నన్ను చూడనివ్వు, నీ స్వరం వినిపించు. నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది, నీ స్వరం ఎంత మధురంగా ఉంది. చూసారా ఎట్లా మాట్లాడుతున్నాడో? దేవుడు ఆశపడుతున్నాడండి, సంఘము తన ప్రియురాలంట ఆ రహస్య స్థలంలోనికి వెళ్ళి, ఎవ్వరు కనబడని ఎవ్వరు చూడని ఆ స్థలంలోనికి వెళ్ళి ప్రియురాలు ప్రియునితో మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. నీ స్వరం వినాలని ఆశపడుతున్నాడు, నీ ముఖం చూడాలని ఆశపడుతున్నాడు. ఇద్దరు 1-to-1, హార్ట్ టు హార్ట్, ఒకరి హృదయం ఒకరు పంచుకుంటూ ఆ సమయం గడపాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు ఏం దొరుకుతుంది? దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని సన్నిధిని వెతికినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా యేసు ప్రభువును మనం కనుగొంటాం, యేసు ప్రభువుతో మనం మాట్లాడతాం, ఆయన సన్నిధిలో మనం ఉంటామని చెప్పాను. అలా వెతికే అనుభవంలో మనం ఉన్నప్పుడు, వెతుకుతూ ఉన్నప్పుడు ఒక రహస్య స్థలంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన ఆత్మ, మన శరీరం కాదు. చాలామంది ప్రార్థన చేసినప్పుడు ఎట్లుంటుందంటే, ఆత్మ లోపల సైలెంట్గా ఉంటుంది. మంచిగా వినండి, లోపల మన ఆత్మ సైలెంట్గా ఉంటుంది, మైండ్ మాత్రం లోకమంతా తిరుగుతుంది. అక్కడ ఏం మాట్లాడాను, ఇక్కడ ఏం చేశాను, అక్కడేమైంది, ఇదేమైంది, ఈ డబ్బేంటి, అదేంటి, ఇదేంటి, మొత్తం రౌండ్ వేస్తూ ఉంటుంది. పైన శరీరంలో మాత్రం నోరు ప్రార్థన చేస్తూ ఉంటుంది, అయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. మీకు అర్థమైందా? 3 ఉన్నాయి మన లోపల, శరీరం, మనస్సు, ఆత్మ. ఆత్మ మాత్రం ఏం పని చేయదు, సైలెంట్గా ఉంటుంది. యాక్చువల్గా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ పని చేయాలి, కానీ ఆత్మ మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది, మనసు మాత్రం ఊరంతా తిరుగుతూ ఉంటుంది. శరీరంలో మాత్రం మంత్రం చదివినట్టుగా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు, గాల్లో ఇక్కడిక్కడే తిరుగుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, తర్వాత వెదకండి. వెదకండి. ఒక ఆత్మీయుడు చేయవలసిన శ్రేష్టమైన పని ఏంటి ప్రార్థనలో అంటే, ఆయనను వెదకాలి, ఆయనను వెదకాలి. అలా దేవుని సన్నిధిని వెతుకుతున్న క్రమంలో ఒక రహస్య స్థలంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ రహస్య స్థలం ఏంటో చూద్దాం ఒకసారి. కీర్తనలు 91:1, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చాటున, నీడను. అందరు నాతో మాట్లాడండి, చాటున, నీడను. హీ దట్ డ్వెల్లెత్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్. ఏం ప్లేస్ అంట? సీక్రెట్ ప్లేస్. చాటున అని ఉంది, నీడను అని ఉంది, కానీ ఇంగ్లీష్లో సీక్రెట్ ప్లేస్ అని ఉంది. మనం ఎప్పుడైతే ఆయనను వెతుకుతామో ఆయన ఒక సీక్రెట్ ప్లేస్లోనికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. మన ఆత్మ ఉన్న చోటున ఉండదు. మనం ఇక్కడే మోకరిస్తాం, ఇక్కడే ప్రార్థన చేస్తాం, కానీ మన ఆత్మ ఒక సీక్రెట్ ప్లేస్లోనికి వెళ్ళిపోతుంది. బండ సందుల్లో ఎగురున పావురమా, కొండ బీటులలో రహస్యంగా ఎగురున పావురమా, సీక్రెట్ ప్లేస్లోనికి వెళ్ళిపోతాం. ఆ సీక్రెట్ ప్లేస్లో ఆ అధ్యాయం అంతా చదివితే ఏముంటుందంటే, పగలు ఎండ తగలదు, రాత్రి వెన్నెల తగలదు, పగటి వేళ ఎగురు బాణంనకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను నేను భయపడను. ఏ అపాయం నీ దగ్గరికి రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటగాడు ఎవరంటే అపవాది అయిన సాతాను వాడి సైన్యముతో వేటాడుతూ ఉంటాడు. దేనికి? మనకి తెగులు తేవాలని, మనకు రోగం తేవాలని, మనము దేవునితో ఐక్యముగా ఉండకూడదని. చూడండి, వాడి కార్యకలాపాలు వాడు చేస్తూ ఉంటాడు. కానీ ఈ రహస్య స్థలంలోనికి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో వానికి మనం కనబడం, మనం ఏంటో వానికి అర్థం కాం. మనం ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్కడున్నామో తెలియదు, ఏం తెలియదు, నో అడ్రస్. ఎందుకంటే మన ఆత్మ మహోన్నతుని చాటున ఉంది. ఆ చాటులోనికి మనం వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవడికి కనబడం. అందుకే పరమగీతంలో అన్నాడు, బండ సందుల్లో ఉన్న నా పావురమా, నీ స్వరం నాకు వినబడనివ్వు, నీ ముఖం నాకు చూపించు. సీక్రెట్ ప్లేస్, ఇంకా ఇద్దరే ఉంటారు, దేవుడు, నువ్వు. ఆయన ముఖం నీకు కనబడుతుంది, నీ ముఖం ఆయనకు కనబడుతుంది.
ఆయన స్వరం నువ్వు వింటావు, నీ స్వరం ఆయనకు వినబడుతుంది. ఇద్దరు సీక్రెట్ ప్లేస్లో, అదే ప్రియుడు ప్రియురాలు ఏం చేస్తారు? సీక్రెట్గా ముచ్చట పెట్టుకుంటూ సమయం గడుపుతూ ఉంటారు. అదే అంటున్నాడు ప్రియురాలితో దేవుడు ఏమంటున్నాడంటే, వచ్చేసి సీక్రెట్ ప్లేస్లోనికి. ఈ బయట తిరగడం ఇదంతా వద్దు, ఈ శరీరంలో ప్రార్థన, ఈ బయట ఇవన్నీ కాదు. నన్ను వెతుకు, ఈ చాటు స్థలంలోనికి వచ్చేయి. ఇద్దరు మాట్లాడుకుందాం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నేను వింటా, జవాబిస్తా. నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు విను. ఇద్దరు ఒకరినొకరు చూసుకుందాం. సమయం ఏంటో మర్చిపోదాం, స్థలం ఏంటో మర్చిపోదాం, జీవితం ఏంటో మర్చిపోదాం. ఇద్దరం కలిసి ఒకటైపోదాం. అది ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇలా వెతికి ఆ రహస్య స్థలంలోనికి మనం వెళ్ళిపోతామో, యోహాను సువార్త 15వ అధ్యాయం నెరవేర్చబడుతుంది. నాలో నీవు, నీలో నేను, అంటు కట్టబడి ఫలించే జీవితం. హల్లెలూయా. ఇది దేవుడు కోరుకునే ప్రార్థన. సామెతల్లో మనం చదివాం కదా, యథార్థవంతుని ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఇది ఆయనకు ఆనందము కలిగించే ప్రార్థన. కమ్ టు దిస్ సీక్రెట్ ప్లేస్. ఈ రహస్య స్థలంలోనికి వచ్చాయి. ఈ రహస్య స్థలంలో నేను నీకు దుర్గముగా ఉంటాను, నీకు శృంగముగా ఉంటాను, నీకు కోటగా ఉంటాను, నీకు బలముగా ఉంటాను. నిన్ను ఎదిరించేవాడు నీ ముందు నిలబడ్డప్పుడు వాడికి నువ్వు కనబడవు. ఎలా ఉంటుంది? కళ్ళకు గంతలు కట్టి యుద్ధం చేయరా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? యుద్ధ భూమిలో నిలబెట్టి అట్నుంచి ఒక సింహం వస్తుందిరా, ఇట్నుంచి ఒక సైనికుడు వస్తాడురా, నువ్వు ఒక్కడివి కళ్ళకు గంతలు కడతాను, నువ్వు యుద్ధం చేయాలంటే ఏం చేస్తాడు? ఆడక్కడే ఉంటాడు, ఈడిక్కడే ఉంటాడు. కానీ కళ్ళు, అటు సింహం వచ్చి పీకుతుంది, ఇటు వీడొచ్చి కత్తితో, వీడు రాడలేండి ఫస్ట్. ఆ సింహాన్ని చూసేవాడు అక్కడే ఉంటాడు. కానీ అంటే అపవాది పరిస్థితి అలా అయిపోతుంది. నువ్వు ఒక్కసారి సీక్రెట్ ప్లేస్లోనికి వెళ్ళిపోతే ఏదియో ఎంత మాత్రమునో నీకు హాని చేయదు. వెళ్దాం. పరిశుద్ధుడా, జీవము గల మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడావు. యథార్థవంతుని ప్రార్థన అయ్యా నీకు ఆనందమును కలుగజేస్తుంది అంటున్నావు. అయ్యా మోషే వలె, అబ్రహాము వలె, జకరియా, ఎలిజబెత్ వలె నీకు ఆనందం కలుగజేసే ప్రార్థన మేము చేయాలి. నిన్ను సంతోషపెట్టే విజ్ఞాపన మేము చేయాలి. ప్రభువా, ప్రజలకు రక్షణ కలుగజేసే, అయా ప్రజలకు శాంతిని ఇచ్చే ప్రార్థన మేము చేయాలి. అయా అట్టి నీతిమంతులముగా, ప్రార్థనా పరులముగా, నీ ఆత్మ కలిగిన వారిగా మమ్మల్ని మార్చండి. ప్రభువా, రహస్య స్థలముల్లో నీతో కలిసి ప్రయాణం చేసేవారిగా, నీతో మాట్లాడేవారిగా, నీ ముఖదర్శనం చేసేవారిగా అయ్యా మమ్మల్ని మార్చండి. అట్టి శ్రేష్టమైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. మా ప్రాణాత్మ శరీరములను అయ్యా నూతనపరచండి, సజీవపరచండి. నీ శక్తితో, నీ ఆత్మతో నింపండి. మా మనోనేత్రములను తెరవండి. ప్రభువా, ఇంకను ఆత్మలో లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి. అయ్యా అద్భుతమైన కార్యాలు మా జీవితాల్లో, మా పరిచర్యలో, మా కుటుంబాల్లో, మాకు కలిగిన వ్యవస్థ అంతట్లో జరిగించమని నీకే మహిమ, ఘనత, ప్రభువాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.